దేవా నీ పాదములకై స్తోత్రం తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కాపాడే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. దయగల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కృపతో రక్షించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి. గడిచిన నెలంతా ప్రభువా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరుచుకొని ప్రభువా ఈ జూలై మాసంలో తండ్రి మేమందరం ఉండుటకు నీ కృపను చూపించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే ఈ దినమును చూడక నా ప్రభువా, ఈ సమయమును చూడక తండ్రి మరి నశించిపోయి ఉన్నారో ప్రభువా, మాకు మాత్రం ఈ దినమును అనుగ్రహించి యేసయ్యా ఈ దినములో మేము ఉండుటకు తండ్రి నాయన అయ్యా నువ్వు నీ కృపను చూపించినందుకు నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఏమిచ్చి కూడా నీ రుణము మేము చెల్లించుకోలేం తండ్రి. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా మరి మా నాయన జూన్ మాసం అంతా తండ్రి మాకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మాకు అనుగ్రహించి ప్రభువా మరి ప్రతి బలహీనత నుంచి, ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి ప్రభువా మమ్మల్ని విడిపించి తండ్రి, ప్రతి శోధన నుండి ప్రభువా మమ్మల్ని కాపాడి తండ్రి. అయ్యా మరి ఈ నెలలో ప్రభువా మేము ముందుటకు తండ్రి నీ కృపను చూపించినందుకు నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి నాయన. మేము మంచివారమని కాదు ప్రభువా, మేము నాయన నీతిమంతులమని కాదు నాయన. కేవలము నీ కృప ప్రభువా, నీ ప్రేమ తండ్రి, నీ వాత్సల్యత నాయన. అయ్యా మేమందరం ఈ దినములో ఉండుటకు ప్రభువా నీ కృపనే ప్రభువా, నీ నాయన నీ దయనే తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఇచ్చే ఈ నెలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నెలంతటిలో నాయన మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుచున్నానయ్యా. ఈ జూలై మొదటి రోజు నుంచి ప్రభువా మరి నాయన ప్రతి సమయంలో, ప్రతి నాయన పనులలో తండ్రి, బయటికి వెళ్ళినప్పుడు ప్రభువా, పనులు చేస్తున్నప్పుడు తండ్రి నాయన ప్రతి విషయంలో ప్రభువా నీ కాపుదలను, ప్రభువా నీ భద్రతను నాయన, నీ సంరక్షణను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నువ్వు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో అయ్యా, మరి గోజాడుతున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప దేవుడో తండ్రి, రక్షించే దేవుడో తండ్రి నాయన, కృపకు వేడు వారిలో నువ్వు సంతసించే దేవుడో తండ్రి, నీకు వందనములు ప్రభువా నాయన. ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ఈ నూతన నెలలో ప్రభువా మరి నాయన. అయ్యా అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నాయన నీ శక్తి చేత, నీ బలము చేత, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభువా నీ కృపలో ఉండుటకు నాయన, నీ మహిమలో ఉండుటకు తండ్రి అయ్యా, నీ దీవెనలు పొందుకొనుటకు ప్రభువా నువ్వు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయమందు తండ్రి నీకు ప్రార్థిస్తున్నారో అయ్యా, వారికి ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి తండ్రి వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవానికి వందనములు మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు, ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. యేసయ్యా నీకు వందనములు. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా. మరి అప్పుల సమస్యలు పోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని తండ్రి నాయన. ప్రతి సమస్యను బట్టి, ప్రతి కష్టాన్ని బట్టి, ప్రతి బాధను బట్టి దేవా ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో నాయన, మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు రక్షకుడా. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. మీరే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నువ్వు కృపకు వేడు వారిలో సంతసించే దేవుడో తండ్రి
నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా నీకు వందనములు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా ఈ సమయం అందు ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన అయ్యా అనారోగ్య సమస్యలను బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నారు దేవా, మీరే వారి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను. ఆలకించండి అయ్యా, ఆలకించండి అయ్యా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ దీవెనల కొరకు, నీ ఆశీర్వాదముల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు నాయన. తమ పిల్లలను దీవించమని, తమ పిల్లలను ఆశీర్వదించమని, తమ పిల్లలను ప్రభువా నాయన నీ కృపలో, నీ బోధలో, నీ వాక్యములో వారు ఎదుగుటకు అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించమని ఎంతమంది బిడ్డలైతే, ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. మీరెవరిని అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా మేము బలహీనులం, శక్తిహీనులం తండ్రి. అయ్యా నీ బలమును, నీ శక్తిని మాకందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా మేము ప్రార్థనలో అయ్యా మేము బలహీనులం తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు బలహీనులం నాయన. యేసయ్యా శక్తి లేని వారిమి ప్రభువా. అయ్యా నీ శక్తిని, నీ బలమును మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి ఇశ్రాయేలీయులు తండ్రి అయ్యా ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు నాయన అయ్యా నీ సేవకులను పంపించి తండ్రి ఆ యొక్క బానిసత్వంలో నుండి ప్రభువా వారిని విడిపించినటువంటి దేవుడవు. పాలు తేనెలు ప్రవహించినటువంటి కానాను దేశానికి నాయన వారిని నడిపించినటువంటి దేవుడు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నీకు మొరపెడుతున్నారు అయ్యా. అయ్యా ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించమని, ఈ సమస్య నుండి మాకు తప్పించమని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నీకు ప్రార్థిస్తున్నారు నాయన. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టం నుండి ప్రభువా మీరు విడిపించండి దేవా. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నామయ్యా. అయ్యా నీ సహాయం మాకు దయచేయండి నాయన, నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు అయ్యా. అయ్యా అయ్యా నీకు వందనములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి సమయమందు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో తండ్రి అయ్యా మరి వారికి ఉద్యోగ దీవెన దయచేయండి అయ్యా. మరి ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, పరీక్షలు రాస్తున్నారు నాయన. అయ్యా మాకు విజయం రావాలని తండ్రి, మేము ఉద్యోగం పొందుకోవాలని ప్రభువా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవా వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించమని బ్రతిమలాడుచున్నానయ్యా. వారి జీవితంలో తండ్రి నీ కార్యమును జరిగించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. శక్తిమంతుడా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. నీ సహాయమును దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు దేవా, తమ పిల్లల జీవితాలలో నాయన కార్యం జరగాలని, తమ పిల్లల జీవితాలలో ప్రభువా మరి నాయన నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు అయ్యా కుమ్మరించబడాలని, తమ పిల్లలు అయ్యా వారి జీవిత కాలం అంతా దేవా నీ సన్నిధిలో ఎదగాలని, నీ కృపలో అయ్యా మరి వారు ఎదగాలని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో నాయన. మీరే వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా మరి హన్న తండ్రి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభువా తన జీవితంలో అయ్యా మరి సమూయేలును తండ్రి అయ్యా మరి ఒక ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయినటువంటి గొప్ప కుమారుని తండ్రి నువ్వు కుమారునిగా దయచేసినటువంటి దేవుడవు. ఎంతమంది అయితే ప్రభువా ఈ సమయం తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. తమ పిల్లలు దీవించబడాలని, తమ పిల్లలు ఆశీర్వదింపబడాలని, తమ పిల్లలు ప్రభువా నీ బోధలో పెరగాలని, నీ వాక్య ప్రకారంగా వారు జీవించాలని తండ్రి నాయన. మరి వారందరి జీవితాలలో నీ కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రం
మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీ సహాయమును దయచేయండి నాయన, నీ సహాయమును దయచేయండి తండ్రి. నాయన నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తమ భర్తలు మారు మనసు పొందాలని, తమ భర్తలు అయ్యా మరి దురలవాట్ల నుండి విడిపించబడాలని, నాయన దుర్వ్యసనాల నుండి విడిపించబడాలని ప్రార్థిస్తున్నారు దేవా. మీరే వారందరి మనవులు ఆలకించి వారి భర్తల జీవితంలో ప్రభువా నీ కార్యమును జరిగించండి నాయన. నీకు వందనములు అయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఈ సమయమందు ప్రభువా నీ కార్యమును జరిగించండి. యోబు తండ్రి తమ పిల్లల కొరకు, తన కుటుంబము కొరకు, తన పనివారి కొరకు ప్రభువా ఏ విధంగా ప్రార్థించినాడో నాయన. అయ్యా మరి అటువంటి ప్రార్థన జీవితమును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యోబు లాంటి విశ్వాసమును తండ్రి మాకు దయచేయండి. యోబు లాంటి నిరీక్షణను ప్రభువా మాకు దయచేయండి. అయ్యా మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, మా జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి ప్రభువా మేము కృంగిపోకుండా, మేము బలహీనులము కాకుండా నాయన నీ బలమును ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా రక్షించండి, అయ్యా రక్షించండి, అయ్యా రక్షించండి తండ్రి. దేవా నీ సహాయము దయచే నాయన. పరలోకమందున్న మా తండ్రి నీ సహాయము మాకు దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా అయ్యా సహాయం చేయండి నాయన. కుండల తట్టు మా కన్నులెత్తుచున్నామయ్యా. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయము కదా ప్రభువా. అయ్యా మరి దావీదు ఏ విధంగానైతే అయ్యా మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అయ్యా మరి పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయువాడు నా దేవుడే అని దావీదు ఏ విధంగా ప్రభువా నిన్ను గురించి అయ్యా మరి చెప్పి ఉన్నాడో తండ్రి నాయన. అటువంటి నాయన విశ్వాసమును, అటువంటి నాయన అయ్యా మరి నా తండ్రి నా నమ్మకమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభువా. మేము ఏ విషయంలో కృంగిపోకుండా, మేము ఏ విషయంలో బలహీనులము కాకుండా, మేము ఏ విషయంలో తండ్రి సొమ్మసిల్లిపోకుండా ప్రభువా నిరంతరము నీ వాక్యమని ఖడ్గము ద్వారా, నీ వాక్యము చేత మమ్మల్ని ఓదార్చమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు రక్షించండి అయ్యా, రక్షించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు తండ్రి నాయన అయ్యా అయ్యా మరి సమస్యలను బట్టి, బాధలను బట్టి అయ్యా ఇంకా ఉద్యోగం రావడం లేదు, చేసిన అనుకున్న పనులు కావడం లేదు, సొంత ఇల్లు లేదు, నా భర్త మారడం లేదు, నా పిల్లలు మారడం లేదు అని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ జీవితాల మీద విరక్తి చెంది ఇక మాకు చావే మేలు అని ఆత్మహత్య చేసుకోవాలని తలంపు కలిగి ఉన్నారు నాయన. మీరే వారి యొక్క ఆత్మహత్య తలంపు నుంచి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించుటకు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా అయ్యా నీ సహాయమును దయచేయండి తండ్రి, నీ సహాయమును దయచేయండి ప్రభువా అన్న తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నిరాశను, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బాధను ప్రభువా మీరు తొలగించండి దేవా. మరి నాయన నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కలిగి ఉన్నారో తండ్రి, ఆలోచన కలిగి ఉన్నారో ప్రభువా మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు రక్షించే దేవుడవు, విడిపించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నామయ్యా. అయ్యా నీవే మాకు దిక్కు అని, నీ పాదాలే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా. రక్షించే దేవా నీకు స్తోత్రములు నాయన.
అయ్యా మరి సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి కృంగిపోతున్నారు తండ్రి, నీ వాక్యము లేక నాయన, అయ్యా నీ సన్నిధి లేక ప్రభువా నాయన, ప్రార్థన లేక దేవా మరి నాయన, ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి దూరమైపోయారో ప్రభువా, నీ సన్నిధిని విడిచిపెట్టారో తండ్రి, వారందరి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. తప్పిపోయిన కుమారుడు అయ్యా మరి తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళినప్పుడు ఏసయ్యా మరి నాయన, అయ్యా మరి తన తప్పు తెలుసుకొని వానికి బుద్ధి వచ్చినప్పుడు నీ వద్దకు వస్తానన్నప్పుడు నాయన, వెంటనే తండ్రి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి అయ్యా వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు వానికి తొడిగించి గొప్ప విందు చేయించినటువంటి దేవుడవు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువాని సన్నిధిని విడిచిపెట్టి నీకు దూరమైపోయారో తండ్రి, పాపములో అంధకారంలో చీకటిలో జీవిస్తున్నారు నాయన, మీరే వారందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రములు తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రం. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు. దేవా నీకు స్తోత్రములు. వారందరినీ ప్రభువా మరి నాయన శుద్ధి చేయండి తండ్రి. అయ్యా మరి వారు ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో బలహీనులవుతున్నారో తండ్రి, ఏ విషయంలో నిరాశ కలిగి ఉంటున్నారో ప్రభువా, మీరే వారిని ఓదార్చమని వేడుకొనుచున్నానయ్యా. ఆ సమస్యల నుండి, ఆ కష్టముల నుండి, ఆ బాధల నుండి ప్రభువా వారిని విడిపించండి. అపవాది వారికి ఏ విషయంలో నెమ్మది లేకుండా చేస్తుందో తండ్రి, వారిని ఏ విషయంలో తండ్రి బలహీనులుగా మారుస్తుందో నాయన, వారిని ఏ విషయంలో కృంగదీస్తుందో తండ్రి, అపవాది యొక్క తంత్రములను ప్రభువా నీ నామములో అయ్యా మరి బంధించమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు. దేవా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడా అయ్యా, నువ్వు విడిపించే దేవుడవు, రక్షించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మరి నీ సన్నిధిలో తండ్రి నువ్వు చేసినటువంటి కార్యములను బట్టి, అయ్యా నువ్వు చేసినటువంటి నాయన దీవెనలను బట్టి, ఆశీర్వాదములను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు నాయన. అయ్యా మా దేవుడు మా జీవితంలో అయ్యా మరి ఇంత గొప్ప కార్యాన్ని జరిగించాడని ఎంతమంది అయితే ప్రభువా విశ్వాసము చేత నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి, అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభువా, వారందరూ తండ్రి మరి వారి అంతము వరకు వారి జీవితంలో నాయన నా తండ్రి యేసయ్యా వారి కష్టములో ప్రభువా నాయన అయ్యా మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుచున్నానయ్యా. వారి కుడి ఎడమలకు తొట్టిల్లకుండా అయ్యా మరి నాయన నా తండ్రి అయ్యా మొదటి స్థితిని వారు మరచిపోకుండా తండ్రి నీ కాపుదలను వారికి దయచేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా నీ సహాయమును మా అందరికీ దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా మరి సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, వారి వివాహాలలో దేవా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి వారికి మంచి భర్త కావాలని తండ్రి, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, నీ యందు నాయన అయ్యా నీ సన్నిధిని ప్రేమించేటటువంటి వ్యక్తులు అయ్యా వారికి భర్తగా రావాలని, భార్యగా రావాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారో ప్రభువా, మీరే వారందరినీ నాయన నా తండ్రి దీవించండి అయ్యా మరి ఆశీర్వదించండి తండ్రి. నాయన నువ్వు ఎవరినైతే సిద్ధపరిచా ప్రభువా, ఎవరితో వారికి వివాహం కావాలని ప్రభువా నువ్వు నాయన తలంపు కలిగి ఉన్నావో ప్రభువా, ఆ వ్యక్తులను తండ్రి నడిపించి తండ్రి వారి వివాహాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవానికి వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మా బావను ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మరి ఏమిచ్చి కూడా నీ రుణము మేము తీర్చుకోలేము నాయన. దేవానికి స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మంచి ఆరోగ్యమును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా మరి దీవించండి, పరిపూర్ణమైన అయ్యా స్వస్థతను దయచేయండి ఆయన. కాళ్ళ వాపుల నుండి మీరు విడిపించండి అయ్యా. అయ్యా మరి తండ్రి నాయన మంచి అయ్యా మరి నిద్ర పట్టుటకు సహాయం చేయండి దేవా. మరి మంచిగా నిద్రపోవటకు దేవా నీ శక్తిని కుమ్మరించమని వేడుకొనుచున్నానయ్యా. అపవాది యొక్క క్రియలను, మాంత్రిక శక్తులను తండ్రి నీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసయ్యా
నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. దేవా నీకు స్తోత్రం యేసయ్యా, నీ పాదములకై స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అపవాది తంత్రముల చేత బాధపడుతున్నారు నాయన, సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారు తండ్రి. అయ్యా మీరు వారిని విడిపించమని వేడుకొనిచున్నానయ్యా. కానాను కుమార్తె స్త్రీ తన యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నప్పుడు నాయన నీ యొద్దకు వచ్చి ఆ స్త్రీ నిన్ను బతిమలాడుకున్నప్పుడు, వేడుకున్నప్పుడు యేసయ్యా నీవే మాకు దిక్కు అని అయ్యా సహాయం చేయి ప్రభువా అని నిన్ను గోజాడినప్పుడు యేసయ్యా మరి అమ్మ అయ్యా మరి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అయ్యా నువ్వు సెలవిచ్చినప్పటికీ, నువ్వు ఆ మాట అన్నప్పటికీ ఆ తల్లి విశ్వాసం కోల్పోలేదు నాయన. నువ్వు చేస్తావనే నమ్మకము నాయన, నువ్వు విడిపిస్తావనే నమ్మకము, తన బిడ్డకు మంచి ఆరోగ్యమును నువ్వు దయచేస్తావనే అయ్యా ఒకే ఒక నమ్మకముతో తండ్రి ఆయా స్త్రీ తండ్రి నీ పాదాలు పట్టుకొని బతిమలాడింది అయ్యా. అయ్యా మరి పిల్లలు పడేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిని బతుకుతాయి కదా అని తండ్రి నాయన నీకు సెలవిచ్చి ఉన్నదయ్యా. అయ్యా మరి నాయన వెంటనే నీవు ఇశ్రాయేలీలలో ఇటువంటి విశ్వాసము ఎవరికి ఉన్నట్టు నేను చూడలేదు అని సెలవిచ్చిన దేవుడవయ్యా నా తండ్రి. మరి నాయన అయ్యా మరి అటువంటి విశ్వాసమును తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు నింపమని వేడుకొనిచున్నాను. ఎంతమంది బిడ్డలైతే తమ పిల్లల గురించి ప్రార్థిస్తున్నారో నాయన, తమ పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలని, తమ పిల్లలకు నా తండ్రి నాయన అయ్యా మరి ఎంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు సాతాను బంధకాల చేత పీడింపబెడుతున్నారని, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నారని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే వారందరినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నామయ్యా. అయ్యా అయ్యా నీ సహాయమును దయచేయండి ప్రభువా, నీ సహాయమును దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది తల్లిదండ్రులు అయితే తండ్రి తమ పిల్లలు తాగుబోతులని, తమ పిల్లలు తిరుగుబోతులని ప్రభువా మరి బాధపడుతున్నారో దేవా మీరు వారిని విడిపించండి అయ్యా. తమ పిల్లలను మార్చండి ప్రభువా. తమ పిల్లలకు నాయన మంచి జీవితమును మీరు దయచేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి చెడు అలవాట్ల నుండి నాయన, చెడు అయ్యా మరి చెడు బానిసత్వం నుండి తండ్రి మీరు విడిపించి వారి పిల్లలను ప్రభువా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయనా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు తండ్రి అయ్యా మరి ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా. మీరే వారందరి మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన నీ సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవానికి స్తోత్రములు అయ్యా. అయ్యా నీ సహాయం దయచే ప్రభువా నాయన. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి అయ్యా. వారు చేయుచున్నటువంటి ప్రార్థనలు ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన. నీ సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా రక్షించు నాయన, రక్షించు ప్రభువా. ఇంతమంది బిడ్డలైతే ప్రభువా గుండె జబ్బుల చేత బాధపడుతున్నారు అయ్యా. మరి గుండెకు సరిగా మరి రక్త ప్రసరణ అందక అయ్యా మరి గుండె నాయన సరిగా కొట్టుకోక అయ్యా మరి తక్కువగా కొట్టుకొని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి దేవా మీరు వారిని బాగు చేయమని వేడుకొనిచున్నానయ్యా. బలహీనమైన గుండెలను ప్రభువాను బలపరిచే దేవుడవు యేసయ్యా. నీ సహాయమును దయచేయండి తండ్రి. వారి గుండెలు ప్రభువా నీ నామములో బాగగుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా రక్షకుడానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి కృపకు వేడు వారిలో సంతసించే దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించమని బ్రతిమలాడుచున్నానయ్యా. బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనేక రోగాల చేత బాధపడుతున్నారో, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో తండ్రి మీరే వారిని
అందరినీ ప్రభువా మరి నాయన వరకున్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసయ్యా మీరు విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి మీరు విడిపించండి తండ్రి. వరకున్న ప్రతి అప్పుల సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి నాయన యేసయ్యా ఈ సమయమందు దేవా నీ పాదముల దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నారు అయ్యా, మరి మొరపెడుతున్నారు తండ్రి. రేయి మొదటి జామున లేచి వారి పసిపిల్లల కొరకు, వారి పసిపిల్లల ప్రాణం కొరకు దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా నీ సహాయమును దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అనేక రోగాల చేత, వ్యాధుల చేత ప్రభువా పీడింపబడుతున్నారు, అనేక దినముల నుండి ప్రభువా మంచాలలో పడి ఉన్నారు తండ్రి. నాయన మీరే వారిని బలపరచమని వేడుకొనుచున్నానయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బలహీనత నుంచి దేవా మీరు విడిపించండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయమును దయచేయండి ప్రభువా. మా హృదయములను, మా శరీరములను, మా మనస్సులను తండ్రి నీ స్వాధీనమందు ఉంచుకోమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. రక్షించే దేవా, కాపాడే దేవా అయ్యా. అయ్యా మీరే తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా మీరు బలపరచండి తండ్రి. నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీ సహాయమును మాకందరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనారోగ్య సమస్యల చేత నాయన హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా మీరు వారిని విడిపించండి దేవా. మరి నాయన అనేక దినముల నుండి ప్రభువా హాస్పిటల్లో ఉండి బాధపడుతున్నారు తండ్రి. బాగు చేసే వాళ్ళు లేక తండ్రి, ఆదరించే వాళ్ళు లేక, చూసుకునే వాళ్ళు లేక ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నలిగిపోతున్నారో దేవా. ఈ జీవితం మాకొద్దు అని విరక్తి కలిగి జీవిస్తున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ ప్రభువా అయ్యా మరి విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షకుడా నీ పాదములకి స్తోత్రం, విమోచకుడా నీ పాదములకి స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయం అందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే మరి ఉదయమే లేచి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారికి ఉన్న ప్రతి అవసరాలను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన అయ్యా ఇరుకులను, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ప్రభు, బాధలను బట్టి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభు అని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే వారందరి మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా మరి సొంత ఇల్లు లేక బాధపడుతున్నారు దేవా. మాకు సొంత ఇల్లు దయచేయమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. వారికి సొంత ఇండ్లను దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే వారందరి జీవితాలలో ప్రభువా నీ కార్యములు జరిగించండి దేవా. నీ దీవెనలు కుమ్మరించండి ప్రభువా. నీ ఆశీర్వాదములు కుమ్మరించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఇదిగో దేవా మీ పాదాల దగ్గర కూర్చున్నాము నాయన. అయ్యా మమ్మల్ని కనికరించండి ప్రభువా. కాపాడండి ప్రభువా నాయన. నీ రెక్కల కింద భద్రపరచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా దొంగతనాలు చేస్తున్నారు నాయన. అయ్యా మరి దొంగలకు మారు మనసు దయచేసే దేవుడో తండ్రి. దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఏటీఎంలలో, బ్యాంకులలో తండ్రి, షాపులలో అయ్యా మరి గోల్డ్ షాపులలో తండ్రి, బట్టల షాపులలో ప్రభువా ఎంతమంది అయితే దొంగతనాలు చేస్తున్నారు నాయన. నగలు దొంగతనం చేస్తున్నారు, డబ్బు దొంగతనం చేస్తున్నారు, బట్టలు దొంగతనం చేస్తున్నారు ప్రభువా. మీరే వారిని మార్చమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి సిలువలో ఉన్న దొంగతో మాట్లాడి ప్రభువా నాయన దొంగను మార్చినటువంటి దేవుడవయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి దొంగతనాలు చేస్తున్నారు తండ్రి నాయన. అయ్యా
వారి యొక్క కుటుంబ పోషణ కొరకు తండ్రి, విలాసవంతమైన జీవితం కొరకు ప్రభువా ఏసయ్యా, ఎంతమంది బిడ్డలైతే తండ్రి దొంగతనాలకు పాల్పడుతున్నారో అయ్యా, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను ఏసయ్యా. మరి సమాజంలోనికి దొంగల ముఠ బయలుదేరి ఉన్నది తండ్రి. చెడ్డీ గ్యాంగ్ అని, దార్ గ్యాంగ్ అని, బ్లేడ్ గ్యాంగ్ అని ప్రభువా, రకరకాలైనటువంటి గ్యాంగులు ఏసయ్యా మరి సమాజంలోనికి బయలుదేరి జనులను భయాందోళనకు గురి చేస్తున్నారు నాయన. మీరే వారిని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏసయ్యా విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. ఏసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన తిరిగి వ్యాపారాలు చేస్తున్నారు తండ్రి, సైకిళ్ళ మీద తిరుగుతూ, బండ్ల మీద తిరుగుతూ అయ్యా మరి బట్టలు అమ్ముతున్నారు తండ్రి, అయ్యా పండ్లు అమ్ముతున్నారు ప్రభువా. అయ్యా మరి రకరకాలైన వస్తువులు అమ్ముకొని తమ జీవనోపాధి కొరకు, బ్రతుకు తెరువు కొరకు తండ్రి మరి నాయన అయ్యా మరి పొట్ట కూటి కొరకు తండ్రి కష్టపడి పనిచేస్తున్నారు దేవా. మీరే వారిని అందరినీ తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్రమపడు వారిని రక్షించే దేవుడు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి ఆ విధమైనటువంటి కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా, మొరపెడుతున్నాము తండ్రి. మా మనములు ఆలకించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయం ఎంతమంది బిడ్డలైతే సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారో దేవా, సొంత స్థలాల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. యేసయ్యా వారికి సొంత స్థలాలను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి కిరాయిలకు ఉంటూ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో అయ్యా మరి నాయన, ఈ కిరాయిలు మేము కట్టలేకపోతున్నాము అని మరి ఇంటి ఓనర్ వాళ్ళతో తండ్రి అనేక మాటలు పడుతున్నారు దేవా. అయ్యా మరి నాయన మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారికి సొంత ఇళ్లను దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. యేసయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన నీ ఆశీర్వాదముల కొరకు, నీ దీవెనల కొరకు కనిపెడుతున్నారు ప్రభువా. అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి ప్రభువా, నీ దీవెనల చేత నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి సమయం అందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు తండ్రి. మా గొప్ప దేవుడా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించే దేవా, కాపాడే దేవా, కృప చూపే దేవా నీకు వందనములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయం అందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే కరువుల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత నా తండ్రి సతమతమైపోతున్నారో దేవా నాయన రక్షించుమని, కాపాడమని ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మాకు ఈ సమస్యల నుండి మమ్మల్ని విడిపించమని, ఈ బాధల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించమని, ఈ కష్టం నుండి ప్రభువా మమ్మల్ని విడిపించమని ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన యేసయ్యా ఈ సమయమందు నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు ప్రభువా. వారందరి మనవులు అయ్యా మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నువ్వు రక్షించే దేవుడవు నాయన, విడిపించే దేవుడో తండ్రి, పోషించే దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రంలో నాయన. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడవు అయ్యా మరి అరచు పిల్ల కాకులకు ఆహారమును సిద్ధపరుస్తున్నటువంటి దేవుడో తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది అయితే నాయన అయ్యా మరి ఆధారం లేక ప్రభువా యేసయ్యా ఆదరించే వాళ్ళు లేక, కనికరించే వాళ్ళు లేక, అయ్యా మరి చూచుకునే వాళ్ళు లేక ఎంతమంది కృంగిన స్థితిలో ఉంటున్నారో తండ్రి. మీరే వారిని అందరినీ ప్రభువా అయ్యా మరి బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి నాయన అయ్యా మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. నీ సహాయమును ప్రభువా, నీ ఆదరణను ప్రభువా, నీ నెమ్మదిని మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుచున్నాను నాయన. దేవానికి స్తోత్రములు యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ప్రార్థించినప్పుడు నాయన మాకు సమీపముగా ఉండే దేవుడో తండ్రి, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే ప్రభువా ఈ సమయమందు దేవా మా పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన మానక మీరు అంగీకరించి తండ్రి నీ జవాబును, నీ కార్యమును మా అందరి జీవితాలలో జరిగించమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే అయ్యా మరి వరకు ఉన్నటువంటి
ఉన్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి అయ్యా మరి ప్రార్థిస్తున్నారు. దేవా విడిపించమని, కనికరించమని ప్రభువా మరి ప్రార్థన చేస్తున్నారు. నాయన మీరే వారందరి ప్రార్థన మనవులు ఆలకించండి అయ్యా. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తమని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని నాయన మాకు సహాయం చేయమని, యేసయ్యా మాకు సహాయం చేయమని అయ్యా కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయమని అయ్యా, నీ వలనే మాకు ఆదరణ, నీ వలనే మాకు నెమ్మది అని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. మీరెవరందరి మనవులు ఈ సమయమందు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి వరకు ఉన్నటువంటి అప్పుల సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రభువా మరి నాయన కష్టములను బట్టి, బాధలను బట్టి తండ్రి దేవా మొరపెడుతున్నారు. అయ్యా మాకు సహాయం చేయమని, దేవా మాకు సహాయం చేయమని పరలోకమందున్న మా తండ్రి దేవా నీ సహాయం మాకు అందించమని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో నాయన మీరే వారందరి మనవులను ఆలకించండి అయ్యా. నీ సహాయమును, నీ నెమ్మదిని ప్రభువా వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయమందు ప్రభువా మరి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా మరి రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవు నాయన. అయ్యా మరి మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మనవులు మీరు ఆలకించండి నాయన. మేము కేవలము ప్రార్థించే వారిమే తండ్రి. కార్యమును జరిగించే దేవుడవు నీవు, కృపను చూపించే దేవుడవు నీవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు నాయన నీ కార్యమును జరిగించండి అయ్యా. నాయన అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి రక్షించే దేవుడవు తండ్రి, విడిపించే దేవుడవు తండ్రి. నాయన నీ కార్యమును జరిగించండి. నువ్వు కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడునూ లేడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయమందు తండ్రి నీ కార్యమును ప్రభువా జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. మహిమగల మా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. 7 ఆత్మలు కలిగినటువంటి దేవా, 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రభువా మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా అయ్యా నీ సహాయము కొరకు కనిపెట్టుచున్నాము నాయన. నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా మరి నీ సహాయమును నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నానయ్యా. నీ సహాయం మాకు దయచేయండి, నీ ఆదరణ మాకు దయచేయండి, నీ నెమ్మది మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నువ్వు కృపను చూపించే దేవుడవు తండ్రి. అయ్యా మరి సమయం మంది ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి. అయ్యా వారికి విడుదల దయచేయండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి మీరు విడిపించండి అయ్యా. యేసయ్యా మీరు విడిపించండి, విడిపించండి తండ్రి. నీ సాక్షులుగా నిలబెట్టుకో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతో మంది బిడ్డలు ప్రభువా మరి నాయన నేటి దినాలలో అయ్యా మరి పనులు లేక తండ్రి, ఉద్యోగాలు లేక ప్రభువా అయ్యా మరి ఏ పనులు దొరకక తండ్రి మరి అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో అయ్యా. తమ పిల్లలను చదివించి అప్పుల పాలై మరి అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలై బాధపడుతున్నారు నాయన. ఇండ్లు కొనుక్కొని, స్థలాలు కొనుక్కొని ప్రభువా అయ్యా మరి అప్పుల పాలై బాధపడుతున్నారు తండ్రి. మీరెవరందరినీ తండ్రి మరి వారి యొక్క అప్పుల సమస్యల నుండి విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఆనాడు తండ్రి ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల సమస్యల చేత బాధపడుతూ తండ్రి మరి అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ తన 2 కుమారులను తీసుకొని పోతా అన్నప్పుడు యేసయ్య విధవరాలు తండ్రి మరి బంధువుల దగ్గరికి పోలేదు నాయన, అన్నదమ్ముల దగ్గరికి పోలేదు, అక్క చెల్లెల దగ్గరికి పోలేదు, తల్లిదండ్రుల దగ్గరికి పోలేదు అయ్యా, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు నాయన. అయ్యా మరి ఆ ప్రవక్త యుద్ధకు వచ్చి ఆ ప్రవక్తను ఆశ్రయించినది తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్య ఆ ప్రవక్తను తండ్రి బ్రతిమలాడుకున్నదయ్యా. అయ్యా ప్రవక్త నా భర్త నీ దగ్గర శిష్యునిగా పనిచేశాడు, ఈ రోజు నా అప్పుల సమస్యల చేత నేను బాధపడుతున్నాను, నా పిల్లలకు నాకు ఏ ఆధారం లేదు నాయన. అయ్యా మరి అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ కూడా లేదయ్యా అని తన పరిస్థితిని, తన నాయన స్థితిగతిని అంతటిని ఆ ప్రవక్తకు వివరించినప్పుడు
యేసయ్య ఆ ప్రవక్త అమ్మా నీ ఇంటిలో ఏమున్నది అని అడిగినప్పుడు ఆమె యథార్థముగా నీతిగా న్యాయముగా అయ్యా నా ఇంట్లో పట్టిన కొద్దిగా నూనె మాత్రమే ఉన్నదయ్యా చిన్న బుడ్డిలో అని చెప్పినప్పుడు యేసయ్య ఆ ఎలీషా ప్రవక్త అమ్మా ఇరుగు పొరుగు వారందరి దగ్గర పాత్రలు ఎరువు తెచ్చుకొని తలుపు వేసి నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనెనంతా ఆ పాత్రలన్నింటిలో నింపుమని సెలవిచ్చినప్పుడు ప్రభువు ఆ విధవరాలు ఆ ప్రవక్త మాట ప్రకారంగా చేసిందయ్యా. అయ్యా మరి కార్యం జరుగుతుందా లేదా అని అనుమానించలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు పాత్రలు ఇస్తారా లేదా అని అనుమానపడలేదయ్యా. అయ్యా మరి నేను విధవరాలిని ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి పాత్రలు ఏ విధంగా అడగాలి అని సందేహపడలేదు తండ్రి. ఆ ప్రవక్త చెప్పాడు నేను చేయాలి అని బలమైనటువంటి విశ్వాసము చేత దృఢమైనటువంటి విశ్వాసము చేత ఆ ప్రవక్త మాట మీద తండ్రి నమ్మకము చేత ఆ స్త్రీ తండ్రి ఏ మాత్రము ఆలోచించకుండా ఏ మాత్రము భయపడకుండా ప్రభువా ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని తండ్రి మరి నాయన తన ఇంట్లో ఉన్నటువంటి ఆ బుడ్డిలో ఉన్న నూనెను ఆ పాత్రలన్నింటిలో నింపింది తండ్రి. అయ్యా మరి ఆ ప్రవక్త యుద్ధకు వచ్చి అయ్యా మరి నేను ఆ పాత్రలన్నింటిలో నూనెను నింపానని సెలవిచ్చినప్పుడు తండ్రి అయ్యా అమ్మ ఆ నూనె నమ్మి నీ అప్పులు తీర్చుకోమని ఆ ప్రవక్త తండ్రి నాయన ఆ అమ్మకు తండ్రి మరి నాయన అయ్యా గొప్ప మాటను గొప్ప ఆదరణ కలిగించే మాటను ధైర్యమునిచ్చే మాటను బలపరిచే మాటను చెప్పి ఉన్నాడయ్యా. ఆ విధవరాలు తండ్రి మరి నేను విధవరాలిని కదా అని బాధపడకుండా నేను విధవరాలిని కదా అని సందేహపడకుండా తండ్రి ప్రవక్త చెప్పినట్టుగా ఆ నూనెనంతా అమ్మి తన అప్పులన్నీ తీర్చుకొని తాను బ్రతికిన దినములన్నీ తండ్రి తాను తన కుమారుడు తన పిల్లలు తండ్రి సంతోషంగా బతుకుటకు అయ్యా నువ్వు కృపను చూపించినటువంటి దేవుడవు. అయ్యా మరి నేటి దినాలలో ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో నాయన యేసయ్య ఈ అప్పులు మేము కట్టలేము ఈ అప్పులు మా వల్ల కావు అయ్యా ఈ అప్పులు మేము తీర్చలేకపోతున్నాము మా కష్టం అంతా ఈ అప్పులకే అయిపోతుంది వడ్డీలే కడుతున్నాము అయ్యా మరి ఏం అమ్మి కట్టాలి మా దగ్గర అమ్మడానికి కూడా ఏమీ లేదని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా బాధపడుతున్నారో నలిగిపోతున్నారో కృంగిన స్థితిలో ఉంటున్నారో తండ్రి మీరే వారిని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన యేసయ్య మరి ఆ విధవరాలికి నువ్వు మార్గమును చూపించినటువంటి దేవుడో తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ఈ అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి వారికి ఒక మార్గమును ప్రభువా మీరు చూపించమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా నీవు తండ్రి మార్గమును చూపించే దేవుడవు అయ్యా నేనే మార్గమును సత్యమును జీవమును అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయం దయచే ప్రభువా నీ సహాయం దయచే తండ్రి నాయనా నీకు వందనములు దేవానికి స్తోత్రములు రక్షించే దేవానికి స్తోత్రములు కాపాడే దేవానికి స్తోత్రములు తండ్రి. నీ యొక్క సహాయమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నాయన ఈ సమయం అందు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా అయ్యా నీ కృప కొరకు నీ ఆదరణ కొరకు ప్రభువా నీ నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అయ్యా మా జీవితంలో నెమ్మది లేదని మా జీవితంలో సంతోషం లేదని మా జీవితంలో సమాధానం లేదని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో నాయన మీరే వారందరి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించండి. అయ్యా మరి పిల్లలతో సుఖము లేదు భర్తతో సుఖము లేదు అయ్యా మరి తల్లిదండ్రులతో సుఖము లేదు నాయన అన్నదమ్ములతో సుఖము లేదు అక్క చెల్లెళ్ళతో సుఖము లేదు అయ్యా మరి పుట్టినప్పటి నుండి దేవా ఇవే కష్టాలు ఇవే బాధలు ఇవే సమస్యలని ఎంతమంది అయితే తండ్రి నాయన అయ్యా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు నీ నామాన్ని బట్టి మొరపెడుతున్నారు నీ నామాన్ని బట్టి ప్రభువా బ్రతిమలాడుచున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా అయ్యా నీ సహాయమును ప్రభువా దయచేయండి నాయన నీ సహాయమును ప్రభువా నీ నెమ్మదిని ప్రభువా వారికి అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. కృపను చూపించే దేవుడో తండ్రి కృపకు వేడు వారిలో సంతసించే దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన యేసయ్యా నీ సహాయమును నీ దీవెనలను నీ ఆశీర్వాదములను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ పరిశుద్ధాత్మ బలమును ప్రభువా మా ప్రతి ఒక్కరిలో మీరు నింపండి తండ్రి. నీ ఆనందము చేత నీ సమాధానము చేత ప్రభువా ప్రతి ఒక్కరిని ఆదరించండి అయ్యా బలపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా
నాయన ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి బాధను, కలవరమును, దుఃఖమును ఈ సమయమందు మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఇంతమంది అయితే తండ్రి తమకున్నటువంటి బాధలను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి అయ్యా నెమ్మది లేకుండా ఉంటున్నారు తండ్రి నాయన, కలవరపడుతున్నారు ప్రభువా నాయన. ఈ సమస్య ఏం జరుగుతుందో, ఈ సమస్య ఎలా అవుతుందో, ఈ సమస్య నుంచి నాయన అయ్యా మరి ముందుకు నేను వెళ్ళగలను లేను, ఈ సమస్య ద్వారా నేను ఏమైపోతానోనని ఇంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన అయ్యా అయ్యా మరి తండ్రి నాయన అయ్యా మొరపెట్టుచున్నారు, భయపడుతున్నారు, కలవరపడుతున్నారు ప్రభువా. వారిని విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే తండ్రి ప్రతి భయము నుండి, ప్రతి కలవరము నుండి అయ్యా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి శిష్యులు అయ్యా మరి గాలి తుఫానును చూసి భయపడినప్పుడు నాయన అయ్యా నువ్వు చెయ్యి ఎత్తి గాలిని తుఫానును గద్దించినటువంటి దేవుడవు అయ్యా. మరి నేనే భయపడకూడి అని వారితో సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి వారి జీవితంలో ఉన్న సమస్యలను బట్టి, వారి జీవితంలో ఉన్నటువంటి నాయన కష్టాలను బట్టి అయ్యా మరి రోగాలను బట్టి తండ్రి అయ్యా అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రభువా కృంగిపోతున్నారు తండ్రి. వాటిని చూసి భయపడుతున్నారు నాయన. మీరే వారిని అందరినీ బలపరచమని బ్రతిమలాడుచున్నానయ్యా. ఆనాడు ఈనాడు నువ్వు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఇబ్బంది నుండి ప్రభువా ఈ సమయమందు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు విడిపించుటకు సమర్థుడమైనటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు, వందనములు, వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి వారికి ఉన్న కష్టాలను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను ఈ సమయమందు దేవా నీ పాదముల దగ్గర పెడుతున్నాను. దయతో 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 మీరే వారిని అందరినీ ప్రభువా విడిపించి నీ నెమ్మదిని, శాంతిని, సమాధానమును వారికి అనుగ్రహించండి అయ్యా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని సెలవిచ్చిన దేవుడవయ్యా. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నానని నువ్వు సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. దేవా మరి నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కృంగిన స్థితిలో ఉంటున్నారో తండ్రి, పడిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రభువా. ఈ పరిస్థితుల నుండి ఇక మేము బయటికి రాలేము, ఇక ఈ పరిస్థితులతో మేము ఇక మా జీవితం అయిపోయింది అని ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి తండ్రి నిరాశతో ప్రభువా తమ జీవితాన్ని ఇక ముగించుకుందాము అని నిరాశలో ఉన్నారు తండ్రి. మీరెవరిని అందరినీ ప్రభువా బలపరచండి తండ్రి. నాయన నువ్వు భయపడకూడి అయ్యా నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి ప్రతి ఒక్కరిని సమయమందు నీ దక్షిణ హస్తమును చాపి బలపరచమని బ్రతిమలాడుచున్నాను నాయన. బలపరచండి అయ్యా. నీ బలమును, నీ శక్తిని ప్రభువా మీరు అనుగ్రహించండి. నీ పునరుత్థాన శక్తి చేత, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. లోకం ఇచ్చినట్టుగా కాదు నాయన, నీ శాంతి మాకు కావాలయ్యా, నీ నెమ్మది మాకు కావాలి తండ్రి, నీ ఆదరణ మాకు కావాలి ప్రభువా. అయ్యా అయ్యా నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన. వారి జీవితంలో ప్రభువా నీ ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా నాయన తండ్రి అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు సమయమందు పరీక్షలు రాస్తున్నారో దేవా, మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో తండ్రి నాయన. మాకు విజయం రావాలని తండ్రి, మేము మాకు ఉద్యోగం పొందుకోవాలని అయ్యా మరి ఈసారైనా తండ్రి మా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో నాయన. నా తండ్రి అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, కనిపెట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి, మీరే వారందరి మనవులు ఆలకించమని
బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రంలో నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయం దయచే ప్రభువా నాయన. అయ్యా నీ ఉద్యోగ దీవెన చేత వారిని అందరినీ నింపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నువ్వు దానియేలుకు ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుడవు, అన్య దేశములో నెహెమ్యాకి ఉద్యోగమును దయచేసిన దేవుడవయ్యా. షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉద్యోగమును దయచేసిన దేవుడవు తండ్రి. మరి యోసేపును అయ్యా మరి ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధాన మంత్రిగా నువ్వు నియమించినటువంటి దేవుడవు నాయన. అయ్యా నీ యొద్దకు వచ్చి వారిని ఏ మాత్రమును త్రోసివేయనటువంటి దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు అయ్యా. మహిమ కలిగిన దేవా నీకు వందనములు, అద్భుత కార్యములు జరిగించే దేవా నీకు వందనములు ప్రభువా. అయ్యా మేము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను మా జీవితంలో మీరు అత్యధికముగా దయచేసే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు కృప అయ్యా నా తండ్రి. అయ్యా మేము తండ్రి మేము అయ్యా నా అయ్యా అయ్యా మరి వారి పిల్లలు చేపనడిగితే పామునిత్తున తండ్రి, మరి రొట్టెనడిగితే రాతినిత్తున అని సెలవిచ్చిన దేవుడు నాయన. ఈ లోకపు తండ్రులే వారి పిల్లల కొరకు అంతగా ఆలోచిస్తే నేను పరలోకమందున్నటువంటి తండ్రిని మరి నేనే విధంగా మరి మీకు అంతకంటే శ్రేష్టమైన ఈవులను నేను అనుగ్రహిస్తాను కదా అని ప్రభువా నువ్వు వాగ్దానం చేసినటువంటి దేవుడవు. అవును నాయన, మాకు తండ్రి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను నువ్వు దయచేసే దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. కేవలము తండ్రి మేము తండ్రి నాయన నిష్ప్రయోజనము తండ్రి నాయన. అయ్యా మరి బలహీనులము తండ్రి నాయన. అయ్యా మరి శక్తిహీనులం అయ్యా తండ్రి. కృంగిన స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళము ప్రభువా దేవా. మరి చిన్న విషయాలకే ప్రభువా కలవరపడే మనసు గలవారం తండ్రి నాయన. మీరే నీ సహాయమును దయచేయండి ప్రభువా నాయన. నీవు మాకున్నావని, మా కేడముగా మా తండ్రి, మా కొండగా మా కోటగా నీవు ఉన్నావని ప్రభువా నిన్ను బట్టి మేము బలపడుటకు అయ్యా, నిన్ను బట్టి మేము ఆదరించబడుటకు ప్రభువా నీ సహాయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. ఈ సమయమందు ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుచున్నాము అయ్యా. అయ్యా నీ ఉద్యోగ దీవెన మాకు దయచేయండి నాయన. అయ్యా నీ ఉద్యోగ దీవెన చేత మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా 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 ప్రార్థించినప్పుడు ప్రభువా మాకు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. అయ్యా మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడవు అయ్యా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. సహాయం చేసే దేవుడవు తండ్రి నాయన. నీ సహాయం మాకు దయచేయండి నాయన. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా 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 నెమ్మది లేకుండా ఉంటున్నాము నాయన. కలవర పడుతున్నాము అయ్యా, భయపడుతున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరచండి. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ దర్శనము ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి విదేశాలకు వెళ్తున్నారో తండ్రి, దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రభువా, మీరే వారందరి ప్రయాణాలలో నీ క్షేమమును దయచేయమని బ్రతిమలాడుచున్నాను అయ్యా. ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకలయందు నీకు తోడుగా ఉండునని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారు తండ్రి నాయన. అయ్యా వారి ప్రయాణాలలో క్షేమమును దయచేయండి అయ్యా. మరి సమయం ఎంతమంది అయితే సంబంధాల కొరకు వెళ్తున్నారో, ఇండ్లు కొందామని వెళ్తున్నారో, స్థలాలు కొందామని వెళ్తున్నారో నాయన దేవ, వ్యాపారాలు ప్రారంభించాలని బయలుదేరుతున్నారో ప్రభువా మరి తండ్రి, రకరకాలైనటువంటి శుభకార్యాల కొరకు, రకరకాలైనటువంటి పనుల కొరకు, వ్యాపారాల కొరకు ప్రభువా మరి తండ్రి మరి ప్రయాణాలలో ఉన్నారు తండ్రి. మీరే వారందరికీ క్షేమకరమైన ప్రయాణమును దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నేటి దినాలలో ఎక్కడ చూసినా మరణమే తండ్రి, ఎటు వెళ్ళినా మరణమే నాయన. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రభువా ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం లేదు నాయన. ప్రయాణాలలో మరణము తండ్రి, యుద్ధాలలో మరణము అయ్యా, మరి హాస్పిటల్స్ లో మరణము తండ్రి. మరి నాయన యేసయ్యా ప్రతి చోట మరణమే నాయన. ప్రతి ఒక్క స్థలం దగ్గర మరణమే తండ్రి. దేవా మరి నాయన మరణాల నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనములు ప్రభువా. స్నేహితుల మధ్య నాయన ఐక్యత లేదు ప్రభువా. స్నేహితులు తండ్రి సొంత అయ్యా మరి నమ్మకం చేసి తండ్రి మోసం చేసి చంపుతున్నారు ప్రభువా. ప్రేమలో
ప్రేమికుల మధ్య నమ్మకం లేదు నాయన, తల్లిదండ్రుల మధ్య నమ్మకం లేదయ్యా, భార్య భర్తల మధ్య నమ్మకం లేదు నాయన. అయ్యా మరి భర్త భార్యను చంపుతున్నారు, భార్య భర్తలను చంపుతున్నారు ప్రభువా, పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను చంపుతున్నారు నాయన. ఎక్కడ చూసినా మరణము మరణము మరణమే తండ్రి. అయ్యా ఈ లోకపు యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనమును కలుగచేసి నాయన నీ మహిమను చూడకుండా, నీ నాయన అయ్యా నీ యొక్క ప్రసన్నతను చూడకుండా, నీ పరిశుద్ధతను కలిగి జీవించకుండా ప్రతి ఒక్కరిలో తండ్రి అంధకారమును చీకటిని నాయన నింపి ఉన్నది ప్రభువా. ప్రతి ఒక్కరూ అటువంటి అంధకారము చేత చీకటి చేత ఈడవబడుతున్నారు అయ్యా, నలిగిపోతున్నారు నాయన. అయ్యా పాపములో అంధకారంలో జీవిస్తున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎక్కడ చూసిన వ్యభిచారము నాయన, పాపము, దొంగతనాలు, నరహత్యలు, మానభంగాలు, గ్యాంగు రేపులు తండ్రి, భూకంపాలు నాయన, కరువులు ప్రభువా, కాటకాలు తండ్రి, రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రభువా అయ్యా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయము దయచేయండి నాయన. దేవా నీ నాయన అయ్యా 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 మరి ప్రభువా నాయన మమ్మల్ని అందరినీ అయ్యా మరి భయంకరమైన దుర్దినాలలో, భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మేము జీవిస్తుండగా ప్రభువా నాయన నీ కృపను మాకు అందరికీ చూపించమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా రక్షకుడా నీకు స్తోత్రములు, విమోచకుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మేము పలానా పని చేస్తున్నాము, ఆ పనిలో మాకు విజయం రావాలని ప్రార్థిస్తున్నారు దేవా నాయన. అయ్యా మరి మేము ఈ పలానా పని ప్రారంభిస్తున్నాము, పలానా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాము అయ్యా, మరి కొత్తగా ఈ పనులు చేయాలని ఆలోచన కలిగి ఉన్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ దగ్గర ప్రార్థన చేసి అయ్యా నీ సన్నిధిలో మరి మనవి చేసుకొని, నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రభువా ఆ పని కొరకు బయలుదేరుతున్నారు తండ్రి. అయ్యా పనుల కొరకు ప్రభువా మరి నాయన అయ్యా నీ యొద్ద విచారణ చేసి ప్రార్థిస్తున్నారు ప్రభువా. మీరే వారందరి మనవులను ఆలకించండి తండ్రి. వారికి ఆ పనిలో విజయమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా మరి తండ్రి అయ్యా మరి నాయన అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు అయ్యా మరి వివాహ సంబంధము కుదుర్చుట కొరకు రిబకా యుద్ధకు వెళ్ళినప్పుడు తండ్రి నాయన ఆ యొక్క కార్యములో సఫలమును దయచేసిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దావీదు గొల్యాదుతో యుద్ధము జరిగించినప్పుడు ప్రభువా దావీదుకు తోడుగా ఉండి చిన్న వడిసెల రాయితో దావీదు తండ్రి గొల్యాదును అయ్యా మరి చంపుటకు, గొల్యాదుతో యుద్ధము చేయుటకు ప్రభువా ఒక చిన్న రాయితో అయ్యా నువ్వు విజయాన్ని దయచేసినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యేసయ్యా ఈ సమయమందు తండ్రి అయ్యా అయ్యా మరి తండ్రి ఎవరైతే నాయన నీ యందు విశ్వాసము కలిగి గొప్ప పనులు ప్రారంభిస్తున్నారో తండ్రి, పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో ప్రభువా ఆ యొక్క వ్యాపారాలలో తండ్రి వారికి విజయమును దయచేయమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రక్షకుడా. అయ్యా మా రక్షకుడవు తండ్రి, మా కొరకు ఆ సిలువలో బలియాగమైనటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఆ సిలువలో తండ్రి మా కొరకు, మా దోషాల కొరకు, మా పాపాల కొరకు అయ్యా మేము నీకు విరోధముగా చేసినటువంటి ప్రతి ఒక్క అంధకార క్రియల కొరకు ప్రభువా అయ్యా మా నిమిత్తము తండ్రి మేము భరించవలసినటువంటి శిక్షను అయ్యా, మేము పొందవలసినటువంటి శిక్షను తండ్రి నీవు భరించినటువంటి దేవుడు తండ్రి నాయన. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని కనికరించండి, కాపాడండి, నీ కృపలను చూపించమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి, అనేక దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారు నాయన. అయ్యా వారికి విడుదల దయచేయండి ప్రభువా, విడుదల దయచే తండ్రి. మా బావ కూడా తండ్రి అనేక రోజుల నుండి నాయన నిద్ర లేక, తిండి లేక ప్రభువా మరి నాయన బాధపడుతున్నాడు అయ్యా. మా బావ
వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు. మరి హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్నారు నాయన, హాస్పిటల్లో ప్రభు మీరు తోడుగా ఉండండి అయ్యా. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి రిపోర్ట్లు అన్ని నార్మల్గా వచ్చుటకు సహాయం చేయండి అయ్యా. మరి నిద్రపోవుటకు తండ్రి నీ కృపను చూపించండి అయ్యా. అయ్యా మరి తండ్రి పండుకొని నిద్రను దయచేయండి నాయన. ఆకలిని పుట్టించండి ప్రభువా. మందులు వేసుకున్నప్పుడు ఆ మందులు తండ్రి తన శరీరంలో పనిచేయుటకు ప్రభువా నీ కృపను చూపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా కృపగల దేవుడవు తండ్రి, జాలిగల దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా. ఈ సమయం ముందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మేము హాస్పిటల్లో ఉన్నాము, ఈ సమస్య అయ్యా, ఈ రోగం నుండి మేము ఎప్పుడు విడుదల పొందుకుంటాము, ఈ రోగము మా నుండి ఎప్పుడు పోతుంది అని బాధపడుతున్నారు నాయన. మీరెవరినందరినీ ప్రభువా స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ స్వస్థత దయచే ప్రభువా నాయన. అయ్యా అయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ గాయపడిన హస్తమును, నీ బాహుహస్తమును ప్రభువా, నీ బలమైన హస్తమును చాపి తండ్రి ఈ సమయమందు వారికి స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. స్వస్థపరచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా నీ స్వస్థతను ప్రభువా వారికి దయచేయండి నాయన. నీ విడుదలను ప్రభువా వారికి దయచేయండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. రక్షించే దేవుడవయ్యా, కాపాడే దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయం అంది ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మేము ఈ రోగం చేత బాధపడుతున్నాము అయ్యా తండ్రి నాయన, క్యాన్సర్ చేత బాధపడుతున్నాము, ఎయిడ్స్ చేత బాధపడుతున్నాము అయ్యా, మరి పక్షవాతం చేత బాధపడుతున్నామని ఎంతమంది బిడ్డలైతే నలిగిపోతున్నారు ప్రభువా, కృంగిపోతున్నారు నాయన, బలహీన పడుతున్నారు తండ్రి. మీరెవరిని అందరినీ అయ్యా స్వస్థపరచమని బ్రతిమలాడుచున్నానయ్యా. వారికి ఉన్న రోగము నుండి, బలహీనతల నుంచి ప్రభువా మీరు విడిపించండి తండ్రి నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే మెడనొప్పి చేత బాధపడుతున్నారు, తలనొప్పి చేత బాధపడుతున్నారు తండ్రి, మైగ్రేన్ తలనొప్పి చేత బాధపడుతున్నారు నాయన. అయ్యా మరి ప్రక్కటెముకల నొప్పి చేత నాయన, కాళ్ళకీళ్ళ నొప్పుల చేత ప్రభువా యేసయ్యా, మరి కండరాల నొప్పుల చేత నాయన, కీళ్ళ బలహీనతల చేత తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా బాధపడుతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరచండి ప్రభువా. అయ్యా మరి ఎంతమంది అయితే తీవ్రమైన నడుము నొప్పి చేత బాధపడుతున్నారు నాయన. అయ్యా మరి వంగలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, కూర్చొని పనులు చేసుకోలేకపోతున్నాము, వంగి అయ్యా మరి చిన్న చిన్న పనులు కూడా మేము చేసుకోలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా బాధపడుతున్నారో అయ్యా, వెన్నుపూస అరిగి బాధపడుతున్నారో తండ్రి నాయన. మరి మీరెవరిని అందరినీ అయ్యా మరి స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మీరే స్వస్థపరిచే దేవుడవు, రక్షించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నడుము నొప్పి చేత బాధపడేవారిని స్వస్థపరచండి, తలనొప్పి చేత బాధపడేవారిని స్వస్థపరచండి ప్రభువా. మైగ్రేన్ తలనొప్పి చేత బాధపడేవారిని స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి ముక్కులో దుర్మాంసం పెరిగి సైనస్ చేత బాధపడేవారిని ప్రభువా స్వస్థపరచండి అయ్యా. మరి నాయన యేసయ్యా నాలుక మందము చేత బాధపడేవారిని స్వస్థపరచండి, నాలుక పూత చేత ప్రభువా, చర్మ వ్యాధుల చేత, నల్ల మచ్చల చేత, తెల్ల మచ్చల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి. అయ్యా వారి చర్మ వ్యాధుల నుండి ప్రభువా మీరు విడిపించండి. చెవి సమస్యల చేత నాయన ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి. అయ్యా వారి చెవి సమస్యల నుంచి మీరు విడిపించండి అయ్యా. మరి చెవిలో నుండి చీము కారి, చెవిలో నుండి నాయన మరి తండ్రి చెవులు సరిగా వినబడక అయ్యా మరి చెవులో నుండి వేడి గాలులు వచ్చినట్లుగా అనిపించి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన అయ్యా చెవి సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. దేవా మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను
ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. చెవిటి వారికి వెనికిడినిచ్చే దేవుడు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే కంటి సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, వారి కంటి సమస్యల నుండి మీరు విడిపించండి అయ్యా. కండ్లలో నుండి నీళ్లు కారి కండ్ల మంటల చేత ప్రభువా, కండ్ల ఊసులు తోడి దేవా, మరి కళ్ళలో నుండి నీళ్లు కారి ప్రభువా, కంటి పొరల చేత ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన కంటి సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, వారిని స్వస్థపరచండి నాయన. తండ్రి గుడ్డివారి కన్నులు తెరిచినటువంటి దేవుడు నాయన. భర్తిమై గుడ్డివాని కన్నులు తెరిచిన దేవుడు అయ్యా. పుట్టుకతో గుడ్డివాని కన్నులు తెరిచిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కంటి సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి నాయన, మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వారి కండ్లను ప్రభువా మీరు ముట్టండి అయ్యా. అయ్యా వారి కండ్లను ప్రభువా మీరు ముట్టండి తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి కంటి సమస్య నుంచి దేవా ఈ సమయమందు మీరు విడుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. రక్షించే దేవా నీకు వందనములు, కాపాడే దేవా నీకు వందనములు ప్రభువా. రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. అయ్యా అయ్యా స్వస్థత దయచే తండ్రి నాయన. అయ్యా ఎంతమంది బిడ్డలైతే కండ్ల ఆపరేషన్ చేయించుకొనుచున్నారో తండ్రి, వారి కంటి ఆపరేషన్లో తండ్రి మీరు తోడుగా ఉండండి దేవా. మరి నాయన అయ్యా వారి కంటి ఆపరేషన్లు మంచిగా జరిగి తండ్రి వారికి తేటైన చూపును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా గొంతు నొప్పి చేత బాధపడుతున్నారో, థైరాయిడ్ చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి థైరాయిడ్ నుంచి ప్రభువా మీరు విడిపించండి. వారి గొంతు నొప్పి నుంచి తండ్రి మీరు విడిపించండి తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే గ్యాస్ ట్రబుల్ చేత బాధపడుతున్నారో, అస్తమా చేత బాధపడుతున్నారో నాయన. ఏసయ్య ఏసయ్య మరి తండ్రి అయ్యా కిడ్నీల సమస్య చేత బాధపడుతున్నారు తండ్రి, వారి కిడ్నీ సమస్య నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి కిడ్నీలో రాళ్ల చేత డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ప్రయోజనం లేక ఎంతమంది మరణ పడకలో ఉన్నారు ప్రభువా. అయ్యా మీ చిత్తమైతే నీకు ఇష్టమైతే తండ్రి ఈ సమయమందు ప్రభువా వారి కిడ్నీలను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి ఎంతో మంది బిడ్డలు కిడ్నీల సమస్యల చేత, కిడ్నీలో రాళ్ల చేత, మూత్రం సరిగా రాక మూత్రంలో మంట చేత అయ్యా మరి బాధపడుతున్నారు నాయన. మీరే వారిని సమయమందు స్వస్థపరచండి ప్రభువా. అయ్యా మీరు స్వస్థపరచండి తండ్రి, నీ పాదములకే స్తోత్రం దేవా. నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నాము అయ్యా. అయ్యా అయ్యా మీరే మీరే విడిపించండి అయ్యా. ఏసయ్యా విడిపించండి, ఏసయ్యా విడిపించండి నాయన. స్వస్థపరచండి అయ్యా. అయ్యా స్వస్థపరచండి తండ్రి, నీ పాదములకే స్తోత్రంలో నాయన. రక్షించే దేవుడవయ్యా, కాపాడే దేవుడవయ్యా. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రంలో నాయన. అయ్యా లాజరు మరణించినప్పుడు అయ్యా వారి అక్క చెల్లెళ్ళు తండ్రి నాయన, వారి సహోదరి మనులు తండ్రి దుఃఖములో మునిగి ఉన్నప్పుడు తండ్రి వారిని ఓదార్చినటువంటి దేవుడవు. ఆ సమాధి యొద్దకు వెళ్ళి లాజరు బయటికి రాని అయ్యా నువ్వు పిలువగానే ప్రేత వస్త్రములతోనే లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చినాడయ్యా. ఈ సమయం మంది ఎంతమంది బిడ్డలైతే మరణ పడకలో ఉన్నారో నాయన, ఐసీయూలో ఉన్నారో తండ్రి, మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. అయ్యా మరి ఐసీయూలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా నీ దూతలను పంపించి తండ్రి నీ దక్షిణ హస్తమును చాపి, నీ బాహుహస్తమును, నీ బలమైన హస్తమును చాపి ప్రభువా వారిని స్వస్థపరచండి తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఇక డాక్టర్లు ఇక మేము ఏమి చేయలేము, ఇక మా వల్ల కాదు, మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేసినాము, ప్రయోజనం లేదు అని అయ్యా మరి డాక్టర్లు చెప్పి ఉన్నారు తండ్రి. అటువంటి పేషెంట్లను అందరినీ ప్రభువా ఈ సమయమందు నీ పాదముల దగ్గర పెడుతున్నాను నాయన. మీరే వారిని అందరినీ తండ్రి నాయన మరణం నుండి విడిపించి ప్రభువా నీ జీవంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా
నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా అయ్యా నీ కృపను చూపించండి అయ్యా, నీ దయను చూపించండి ప్రభువా. నాయన యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. ఒక్కసారయ్యా మమ్మల్ని కనికరించండి, ఒక్కసారి నాయన మమ్మల్ని కనికరించండి తండ్రి. ఒక్కసారి అయ్యా నీ కృపను, నీ దయను, నీ చల్లని చూపును మా మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నీ చల్లనైనటువంటి చూపును, నీ మెల్లని స్వరమును మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి ప్రార్థన వినే దేవుడా నీకు వందనములు, ప్రార్థన ఆలకించే దేవుడా నీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్యా మరి తండ్రి చిన్నపిల్లలు అనాథాశ్రమాలలో ఉంటున్నారు తండ్రి. అయ్యా మరి వృద్ధులు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు ప్రభువా. వారందరినీ ప్రభువా నాయన నీ కృపలో భద్రపరచుకో తండ్రి. వారెవరిని బట్టి బాధపడకుండా, వారి పిల్లలను బట్టి బాధపడకుండా తండ్రి. అయ్యా మా పిల్లలను కని పెంచి చదివించి ప్రయోజకులను చేశాము, ఈరోజు మమ్మల్ని చూసుకోవడం లేదని ఆ తల్లిదండ్రులు బాధపడకుండా ప్రభువా మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే పిల్లలు అనాథాశ్రమాలలో ఉంటున్నారు తండ్రి, వారందరిని జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా వారికి మంచి వసతులు కల్పించుటకు, అయ్యా వారికి మంచి చదువును చెప్పించుటకు ప్రభువా వారు మంచి ప్రయోజకులగుటకు నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి సమయమందు తండ్రి ఎంతమంది అయితే రోడ్ల మీద మతి స్థిమితం లేకుండా పిచ్చి వాళ్ళుగా అయ్యా మరి తిరుగుతున్నారు తండ్రి, భయంకరమైన దుర్గతిలో ఉంటున్నారు తండ్రి. నాయన వారిని ప్రభువా మరి ఉన్న తండ్రి వారి యుద్ధకు తండ్రి మరి అనేక మంది వెళ్ళి వారిని ప్రభువా బాగు చేసి వారికి వైద్యమును చేయించి తండ్రి వారిని నాయన అయ్యా వారికి వసతులు కల్పించుటకు నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. మీడియా ఛానల్స్ ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అటువంటి వారి కొరకు తండ్రి మరి అనేకులను అయ్యా మరి అటువంటి వారిని అనేకులకు పరిచయం చేసి మనసు మీడియా వాళ్ళకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి ప్రతి ఒక్కరిని దేవాని కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా మరి తండ్రి వారు బయటికి వెళ్ళినప్పుడు యేసయ్యా నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. వారికి ఎలాంటి ప్రమాదాలు నాయన జరగకుండా నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రతి బిడ్డను ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా మా కొరకు తండ్రి నువ్వు స్థలాలను సిద్ధపరచుట కొరకు వెళ్ళుచున్నాను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి ప్రతి ఒక్కరు నీ రక్షణ తెలుసుకున్నటకు దేవాని సహాయం దయచేయను, సువార్త వినుటకు సహాయం దయచే ప్రభువా. నువ్వు నిజమైన దేవుడవని, నువ్వు లోక రక్షకుడవని తండ్రి. ఒక దినము అయ్యా మేమందరము నీ రాజ్యము కిందికి అయ్యా మేమందరము వచ్చే వాళ్ళమని ప్రభువా మరి ప్రతి ఒక్కరు గ్రహించుటకు సహాయం చేయండి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది అయితే దేవుడు లేడని అంటున్నారో వారితో మాట్లాడండి అయ్యా. నాస్తికులతో మీరు మాట్లాడండి దేవా. దేవుడు లేడనే బుద్ధిహీనులతో మీరు మాట్లాడండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. వారందరినీ ప్రభువా నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడవు తండ్రి మరి వారిని కూడా మార్చండి. ఎంతమంది అయితే ప్రభువా మరి చర్చిల మీద దాడులు చేస్తున్నారో, సేవకుల మీద దాడులు చేస్తున్నారు తండ్రి, వారిని మార్చండి ప్రభువా. మరి నాయన సౌలు అయ్యా మరి దమస్కు మార్గంలో తండ్రి మరి యూదులను హింసించడానికి బయలుదేరినప్పుడు సౌలుతో వెలుగు ద్వారా దర్శించి సౌలుతో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి. మరి అనేక అన్యజనులకు ఒక సాధనముగా నువ్వు నిలబెట్టినటువంటి దేవుడు తండ్రి. మరి సమయం ఎంతమంది అయితే ప్రభువా మరి నాయన అయ్యా మరి హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో ప్రభువా వారిని మీరు మార్చమని వేడుకొనుచున్నాను. అబద్ధ బోధకులతో మీరు మాట్లాడండి అయ్యా మరి అబద్ధ బోధకులు ఎంతమంది అయితే జనులను మోసం చేస్తున్నారు తండ్రి, దేవా మీరు వారితో మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన నీవే ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి అయ్యా మరి తండ్రి నీ శక్తి చేత, నీ బలము చేత, నీ మెండైన దీవెనల చేత వారందరిని నింపి ప్రభువా నీ కృపలో భద్రపరచుకొని ప్రభువా నీ క్షేమమును, నీ ఆరోగ్యమును, నీ భద్రతను ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని అయ్యా. మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు అయ్యా మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచమని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోక ప్రార్థన. పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.